హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీ అందరికీ నేను ఇచ్చే కంటెంట్ అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు రీసెంట్ టైంలో చాలామంది కూడా జాబ్ వచ్చింది అని ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. అండ్ నెక్స్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈరోజు నేను ఈ జాబ్ ఐడి మీన్స్ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఇది మీకు నోటిఫికేషన్ ద్వారా ఫాస్ట్గా వస్తే మీరు ఫాస్ట్గా జాబ్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో 2-3 డేస్ తర్వాత మళ్ళీ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత లింక్ వర్క్ అవ్వట్లేదు బ్రో అని కామెంట్ చేస్తున్నారు. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్కి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాని నేమ్ వచ్చేసి కెరియర్ బై విక్రమ్. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి వెళ్ళైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అండ్ దాని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిది అండ్ దానికి శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అండ్ వర్క్ లొకేషన్ ఏంటి అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి అమెజాన్ నుంచి అయితే ఐటీ సర్వీసెస్ సపోర్ట్ అసోసియేట్ 1 ఐటీ సర్వీసెస్. సో ఈ రోల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇది నార్మల్గా మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది దీంతో. ఏంటంటే మనం ఐటీ సైడ్ వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాత్ లాగానైతే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చేసే నాన్ ఐటీ జాబ్ రోల్కి అయినా మన డెసిగ్నేషన్ నేమ్ అనేది మ్యాటర్. సో మంచి డెసిగ్నేషన్ నేమ్ ఉంటే సో ఐటీ సైడ్ కన్వర్ట్ అవ్వటప్పుడు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఐటీ సపోర్ట్ సర్వీసెస్ అనే నేమ్లో మనకు అర్థమైంది ఏంటంటే మనం ఐటీ టీమ్ మీన్స్ మనం ఐటీ టీమ్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కంపెనీలో ఐటీ టీమ్ అనే ఉంటారు. సో వాళ్ళు ఎంప్లాయీస్కి వచ్చిన ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు, ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ని. సో అమెజాన్లో కూడా ఐటీ సర్వీసెస్ టీమ్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో లొకేషన్ వచ్చేసి మనకి అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్. సో హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్కి మీరు నౌకరీలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్ వచ్చేసి నిన్ననే హైరింగ్ అనేది ఓపెన్ అయింది. సో ఎస్టర్డే 1 డే ఎగో ఉంది. సో మేజర్గా అప్లికేషన్స్ తీసుకోనికైతే వాళ్ళు ట్రై చేస్తారు. సో ఈరోజు అందరూ ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో మనం జాబ్ రోల్స్ డిస్కస్ చేద్దాం. సో అమెజాన్స్ ఐటీ సర్వీస్ is the first point of contact for the technical support service request. Our IT support associate spends their daily day fielding incoming support chats, calls and online requests on behalf of Amazon corporate and its subsidiary employees worldwide. సో అమెజాన్కి కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి. సో అందులో వర్క్ చేసే వాళ్ళకు కూడా మనం అయితే సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద సక్సెస్ఫుల్ ఐటీ సపోర్ట్ అసోసియేట్ విల్ బి కస్టమర్ ఫోకస్డ్ అండ్ మోటివేటెడ్ బై టీమ్ సక్సెస్. యూ విల్ బి innovative, enthusiastic and able to adapt new process and procedures quickly while dealing with high volume of requests. You will also committed, flexible, have demonstrated ability to maintain high levels of productivity while maintaining quality support. సో ప్రతి దానిలో ప్రొడక్టివిటీ అనే మ్యాటర్ ఉంటుంది. సో మంచి అక్యురసీతో వర్క్ చేయాలి. నెక్స్ట్, అవర్ సపోర్ట్ ఆపరేషన్స్ ఆర్ ఓపెన్ 24/7. సో ఇక 24/7 అందే ఇది కూడా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఎవ్రీ 3-4 months కానీ షిఫ్ట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి, వీక్ ఆఫ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. నెక్స్ట్, బీయింగ్ ఏబుల్ టు వర్క్ అండ్ అసైన్ షెడ్యూల్ దట్ ఫాల్స్ విత్ ఇన్ అవర్ ఆపరేటింగ్ అవర్స్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్. అవైలబుల్ షిఫ్ట్స్ మే ఇంక్లూడ్ ఆఫ్టర్నూన్స్, ఈవినింగ్స్, నైట్స్. ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్ ఏదైనా ఉండొచ్చు. దే టిపికల్లీ ఇంక్లూడ్ బోత్ వన్ ఆర్ బోత్ వీకెండ్ డేస్ అండ్ షెడ్యూల్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. సో వీకెండ్ డేస్ కూడా మనకైతే ఇక్కడ వర్కింగ్ డేసే ఉంటాయి, ఎప్పుడు ఏది వచ్చేది కూడా తెలియదు. Next, key job responsibilities. Review written communication to ensure the adhere to policy and ensure the messages are received in a timely manner. Research, review and respond to the inquiries received via web, chat, telephone calls, email ticketing system in a timely manner according to the team standards. So ప్రాపర్గా మనకి ఒక టికెట్ రేజ్ అయినా కూడా, ఒక చాట్ వచ్చినా కూడా, లేకపోతే ఒక కాల్ వచ్చినా, ఒక ఈమెయిల్ వచ్చినా కూడా మనం టైమ్లీ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అకార్డింగ్ టు ద ఎస్ఎల్ఎస్. ఇంత టైంలో ఈ ఇష్యూని సాల్వ్ చేయాలంటే ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. సో ప్రాపర్ ఎస్ఓపిస్ ఉంటాయి, అదంతా కూడా ట్రైనింగ్లో మనకు చెప్తారు. విల్లింగ్నెస్ టు వర్క్ అండ్ ఫ్లెక్సిబుల్ నైట్ షిఫ్ట్ షెడ్యూల్స్ ఇంక్లూడింగ్ ఇదంతా కూడా మనకు తెలిసిందే. సో ఇదంతా కూడా మనకి అమెజాన్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ఓకే అయితేనే మనం జాబ్ రోల్కి అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్, బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్ట్రాంగ్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఆర్ కస్టమర్ సర్వీస్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్. సో ఇది వచ్చేసి ఇక్కడ 6 months ఎక్స్పీరియన్స్ కావాలన్నదే మళ్ళీ మెన్షన్ చేసినారు. సో నెక్స్ట్, ప్రిఫర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్ డీలింగ్ విత్ వేరియం ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎబ్దెట్ టెక్నికల్
టర్మినాలజీ అండ్ ఎక్స్ప్లెయిన్ లేని టర్మ్స్ ఆఫ్ కస్టమర్. సో ఇదంతా కూడా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ మనకు అంత అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్స్ మనం మీట్ అయితే మనకైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఇస్తా. మీరు అక్కడ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై నౌ బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు మన అమెజాన్ జాబ్స్ అకౌంట్కి అయితే వెళ్తారు. అక్కడితో అయితే మనం హైర్ ప్రోలో ఎలా అయితే మన డీటెయిల్స్ ఫిల్ చేసి జాబ్ అప్లై చేస్తామో అలానే అప్లై చేయాలి. సో మన ఛానల్ అయితే గోయా అసోసియేట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వీడియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అండ్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ జాబ్స్ అప్లై చేస్తారో వాళ్ళు కూడా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.